భక్తుడు, బైబిల్ బోధకుడు, ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లంలోనే కాకుండా అనేక భాషల్లో లక్షలాది మందిని ప్రభువైన యేసుక్రీస్తులో ఆత్మీయముగా బలపరిచినటువంటి దైవజనుడు డాక్టర్ జాన్ మెకార్థర్ జూనియర్. 14 జూలై 2025 రాత్రి సమయంలో ఆయన 86 సంవత్సరాల వయస్సు గల విశ్వాస వీరుడిగా ప్రభునందు నిద్రించారు. మరి గత కొంతకాలముగా అనారోగ్యంతో ఉన్నారు. తర్వాత ఆయన కోలుకుంటారు అని వారి సంఘం అనుకుంటున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా న్యూమోనియా సోకడము ద్వారా మరి పోయిన ఆదివారమే సంఘంలో వారు ప్రకటన చేశారు. ఇక జాన్ మెకార్థర్ త్వరలో ప్రభు సన్నిధికి ప్రవేశించవచ్చని. అట్లాగే సోమవారము ఆయన ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయారు. జాన్ మెకార్థర్ జూనియర్ గత 60 సంవత్సరాలుగా ప్రపంచంలో బోధకులుగా గుర్తింపబడినటువంటి వారిలో అతి తక్కువ మంది, అరుదైనటువంటి వారిలో ప్రముఖునిగా ఎంచబడినటువంటి క్రైస్తవ బోధకుడు, వాక్య పరిచారకుడు. అండ్ అన్ని డినామినేషన్స్ వారు, అనేక రకాలైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి వారు కూడా ఆయన్ని ప్రేమించి గౌరవించి ఆయన యొక్క వాక్య పరిచర్యను వారు ఫాలో అయ్యేవారు. ఎందుకంటే దేవుడు ఆయనకి అట్లాంటి విపరీతమైనటువంటి విశిష్ట కృపను అనుగ్రహించాడు. గ్రేస్ టు యూ అనే వారి రేడియో మినిస్ట్రీ ప్రపంచమంతా కూడా అనేక దేశాల్లో ఎన్నో సంవత్సరాలుగా దేవుడి వాక్యాన్ని ప్రసారం చేస్తూ వచ్చింది. సో అమెరికాలో, ప్రపంచంలో జాన్ మెకార్థర్ జూనియర్కి దేవుడి యొక్క కృపచేత మంచి పరిచర్య, దానికి గొప్ప ఫలమును అనుగ్రహించాడు. గ్రేస్ కమ్యూనిటీ చర్చ్, లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియాలో మరి ఆయనది ఒక మెగా చర్చ్. దాదాపు 10,000 మంది అక్కడ ప్రతివారం ఆరాధనల్లో పాల్గొంటారు. ప్రస్తుత కాలంలో కేవలం వాక్యం వినడానికి, వాక్య పరిచర్యకు కట్టుబడి ఉండడానికి, ఏ రకమైనటువంటి వాక్య విరుద్ధమైన, భక్తిహీనమైన ప్రపంచ పోకడలకు సంబంధించిన ఆ పనులు లేకుండా పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ ఆరాధన, పరిశుద్ధ పరిచర్యకు కట్టుబడినటువంటి ఆ పాస్టర్ గారు ఆ చర్చిలో అంతమంది ఉండుట అది నిజముగా విశేషమైనటువంటి విషయం. సో జాన్ మెకార్థర్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. అండ్ ఆయన చేసినటువంటి పరిచర్యను బట్టి ఈ సమయంలో ఆ దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ కూడా దీవెనకరం. 1997లో నేను నా భార్య హాంకాంగ్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి అక్కడ ఒక అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ నాకు జాన్ మెకార్థర్ రాసినటువంటి ద క్యారిస్మాటిక్ కేయాస్ అనేటువంటి పుస్తకాన్ని ఇచ్చాడు. సో అది నేను మొదటి మెకార్థర్ రచన చదవడం. అది చదివినప్పుడు అది క్యారిస్మాటిజానికి వ్యతిరేకంగా, దాంట్లో ఉన్నటువంటి లోపాలు, దాంట్లో జరుగుతున్నటువంటి ఘోరాలన్నిటి గురించి మెకార్థర్ రాశారు. దాదాపుగా ఆయనతో నేను ఏకీభవించాను. కొన్ని విషయాల్లో నేను ఆ సమయంలో ఆయనతో ఏకీభవించలేదు. బట్ ఎనీవే, వాక్య ప్రకారము ఆయన దాన్ని రచించి దాని ద్వారా ఎంతోమందికి మేలు చేశారు అని మాత్రం చెప్పక ఉండలేను. ఇండియాకు వచ్చేసిన తర్వాత పూణేలో గ్రేస్ టు యూ వారి మినిస్ట్రీని అప్పుడు వారు అంతకుముందే ప్రారంభించారు. సో హైదరాబాద్లో గ్రేస్ టు యూ మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చేవాడు. వచ్చినప్పుడు మెకార్థర్ యొక్క మెసేజ్ టేప్స్ నాకు ఇచ్చేవాడు. సో ఇస్తాడు, వారం రోజులు మరి 4-5 తీసుకొని వెండం, తర్వాత ఆయన వచ్చి మళ్ళీ వేరేవి ఇస్తాడు, అవి తీసుకెళ్తాడు. సో అట్లా ఆయన వచ్చేవాడు, నేను టేప్స్ వినేవాడిని. తర్వాత మెకార్థర్ రాసినటువంటి పుస్తకాలు తెచ్చేవాడు, నేను కొనుక్కునేవాడిని. తర్వాత మెకార్థర్ యొక్క న్యూ టెస్టిమెంట్ కామెంటరీ అంతా అప్పుడే వచ్చింది, దాన్ని తీసుకుని వస్తే ఆయన తీసుకురాగానే నేను దాన్ని కొనుక్కున్నాను. సో ఈ ప్రకారం దాదాపు 30 ఏళ్లుగా జాన్ మెకార్థర్ గారి పరిచర్య, వారి యొక్క ప్రసంగాలతో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. ఆయన ఒక మంచి దైవ సేవకుడిగా, వాక్య పరిచారకుడిగా దేవుడి యొక్క సేవను విశిష్టముగా 60 ఏళ్లకు పైగా ఆయన చేసి, దాంట్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రభువునందు ఆయన సమయానికి పిలుపు వచ్చినప్పుడు నిద్రించాడు. దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు. ఎంతోమంది ఈ రోజున సేవలో ఉన్నటువంటి వారు, సేవకులుగా పేరుగాంచినటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి పాపిష్టి పోకడలకు పడిపోతున్నారు, రకరకాల వ్యసనాల్లో దొరికిపోతున్నారు, ఘోర కృత్యాల్లో బయటపడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో పరిశుద్ధముగా ప్రభువు మెచ్చేటువంటి సేవకుడిగా జాన్ మెకార్థర్ సేవ చేసి ఆయన మహిమ సన్నిధికి వెళ్ళిపోవడం మనందరికీ కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి, నిరీక్షణాస్పదమైనటువంటి అంశం. దేవుడికే కృతజ్ఞతలు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున
శుభాలు అండ్ స్వాగతం. మరి కొంత గ్యాప్ తర్వాత మరలా నేను ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేస్తున్నాను. దీని వెనుక ఒక కారణం ఉంది. గత 2.5 నెలలుగా మా చిన్న కుమార్తె అనారోగ్యంతో అనేక హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుండడం చేత నేను రెగ్యులర్గా పాడ్కాస్ట్ని, తర్వాత యూట్యూబ్లో వచ్చేటువంటి మిగతా వాక్య సందేశాలను రికార్డ్ చేసి అందించలేకపోయాను. మా పాపకి మరి స్పెషల్ నీడ్స్ చైల్డ్ గనుక ఆమెకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. న్యూరలాజికలో, లేకపోతే ఆమె డౌన్ సిండ్రోమ్ కనుక డౌన్ సిండ్రోమ్ రిలేటెడో ఇంకా మాకు డాక్టర్స్ సరిగ్గా చెప్పలేని పరిస్థితి. అయితే ఎంతోమంది 2 డజన్ల కన్నా ఎక్కువ మంది డాక్టర్స్, ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో రకాలైనటువంటి టెస్ట్లు, ప్రొసీజర్లు అన్నీ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా డయాగ్నోసిస్ అనేది ఇంకా తెలీదు. అనుమానం మాత్రం ఉంది. మరి ఇప్పుడు కూడా 1 వారం నుండి ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది. కాకపోతే జాన్ మెకార్థర్ మీద ఉన్నటువంటి అపారమైన గౌరవము అండ్ దేవుడు ఆయన్ని వాడిన విధానమును బట్టి, దేవుడి యొక్క క్రైస్తవ లోకానికి ఆయన ద్వారా దేవుడు అందజేసిన సేవలను బట్టి క్లుప్తంగానైనా ఈ సమయంలో ఆయనని జ్ఞాపకం చేసుకుని ఆయన గురించి చెప్పాలని ప్రేరేపించబడి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను. మళ్ళా రెగ్యులర్గా పాడ్కాస్ట్లు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. యూట్యూబ్ మెసేజెస్ ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. ఎందుకంటే మా పాప యొక్క హెల్త్ ఇష్యూస్ ఇంకెంతకాలం ఇట్లా ఉంటాయో నాకు తెలియదు. కాకపోతే మరి ఆమె కోసము మీరు ప్రార్థించాలని, మీ ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేయాలని ఆశిస్తున్నాను, మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని దేవుడి మాటలు మన కొరకు రాయబడ్డాయి. సో మనకి నేరుగా మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపర్లు వాక్యాన్ని ప్రకటించినప్పుడు, పెద్దలు ప్రకటించినప్పుడు ఇది మూలముగా వర్తిస్తుంది. కాకపోతే విశిష్టమైనటువంటి వాక్య పరిచారకులు కొన్ని సందర్భాల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి అధిక కృప అనుగ్రహాలను బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వారికి అనేక మాధ్యమాలు, రేడియో కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, వాటి ద్వారా కూడా వాక్య పరిచయం చేసినప్పుడు వారిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవడం, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలపోసుకోవడం, వారి విశ్వాసమును, వారి మాదిరిని అనుసరించడం మనందరికీ క్షేమకరం. జాన్ మెకార్థర్ జూనియర్ ఒకే ఒక సంఘానికి, గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ లాస్ ఏంజలస్లో దాదాపు 50 సంవత్సరాల పైగా కాపరిగా పనిచేశాడు, పాస్టర్గా పనిచేశాడు. అది ఒక అరుదైనటువంటి అంశం. చాలా తక్కువ మందికి అట్లాంటిది మన కాలంలో లభించినటువంటి ఆధిక్యత. సో ఆ సంఘము చేత ప్రేమించబడ్డాడు. ఆయన చేసినటువంటి విశ్వాసపు కృషి చేత ఆ సంఘము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రపంచంలో అనేకులకు ఆత్మీయ కేంద్రముగా అది ఉంది. అంటే వాక్యాన్ని ప్రేమించేటువంటి వారికి, దేవుడిని ప్రేమించేటువంటి వారికి, క్రీస్తు శిష్యులుగా బ్రతికేటువంటి వారికి ఇది ఆ ప్రకారం ఉంది. ఇక సౌఖ్యానికి అలవాటు పడిపోయి వారి యొక్క అవసరాల కొరకే వాక్య పరిచర్యలు చేసే సేవకులుగా ఉన్నవారు అట్లాంటి సంఘాలలో మసులుకునేటువంటి వారికి ఇది అంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు. రాజీ పడకుండా దైవిక విషయాలు, బైబిల్ పరమైన సత్యాల కొరకు నిలబడి పోరాడినటువంటి వ్యక్తి మెకార్థర్. సామాజికంగా ఉన్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి వ్యక్తి మెకార్థర్. మరి LGBTQA+++ అనేది పెరిగినప్పుడు జాన్ మెకార్థర్ నేషనల్, ఇంటర్నేషనల్ టెలివిజన్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఖచ్చితంగా కరాఖండిగా చెప్పింది ఏంటంటే, దేవుడు తన పోలిక, తన స్వరూపమందు పురుషుణ్ణి, స్త్రీని చేశాడు కనుక లోకంలో స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా కుటుంబ వ్యవస్థని కొనసాగించుటకు దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డారు. ఆ 2 మరి లింగాలు తప్ప మరే లింగాలు మనం గుర్తించకూడదు, అంటే ఇతర సెక్సెస్ని మనం గుర్తించకూడదు. అంత మాత్రమే కాకుండా హోమోసెక్షువాలిటీ అనేది వాక్య వ్యతిరేకమైన వికృత పాపమని ఖండించాడు. ఆ ప్రకారం ఆయన చేసినందుకు ఆయన్ని విమర్శించారు. దాని తర్వాత 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో వాక్యములో నేర్పబడుతున్న బలమైన సత్యం ఏంటంటే, స్త్రీలు సంఘ కాపర్లుగా, సంఘ పెద్దలుగా, సంఘాలకు అధినేతలైనటువంటి బిషప్పులుగా, కార్డినల్స్గా ఉండకూడదు. అండ్ స్త్రీలు సంఘాల్లో, పురుషులు స్త్రీలు కూడుకున్నటువంటి ఆరాధనల్లో వాక్య పరిచర్య చేసి పురుషుల మీద అధికారము చేయకూడదు అన్నదాన్ని కూడా మెకార్థర్
ఆయన విశ్వాసంలోనికి వచ్చినప్పటి నుండి చివరి శ్వాస విడిచేంత వరకు ఖచ్చితంగా బోధించాడు. అదే ప్రకారము ఆయన తన యొక్క సేవను కొనసాగించాడు. సో గ్రేస్ కమ్యూనిటీ చర్చ్కి 50 సంవత్సరాల పైచిలుకు పాస్టర్గా పనిచేశాడు. తర్వాత గ్రేస్ టు యూ రేడియో కార్యక్రమం ద్వారా ప్రపంచం అంతటా కూడా వాక్య పరిచర్యను చేశాడు. 100 పుస్తకములను రచించాడు. మెకార్థర్ స్టడీ బైబిల్ని పబ్లిష్ చేశారు. తర్వాత ఇప్పుడు మెకార్థర్ పరిచర్య ద్వారా మాస్టర్స్ సెమినరీ ద్వారానే ఎల్ఎస్బి అంటే లెగసీ స్టాండర్డ్ బైబిల్, కొత్త అనువాదం బైబిల్ది మంచి అనువాదాన్ని వారు ప్రజలకి అందించారు. సో ఆయన మాస్టర్స్ సెమినరీకి, ద మాస్టర్స్ యూనివర్సిటీకి కూడా ఎంతో కాలము ఛాన్సలర్గా పనిచేశారు. కేవలం పురుషులను మాత్రమే వారు మాస్టర్స్ సెమినరీలో పాస్టర్లుగా తర్ఫీదునిచ్చి థియలాజికల్ ట్రైనింగ్నిచ్చి సిద్ధపరుస్తారు. ప్రపంచం అంతటి నుండి అక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందుతారు. తర్వాత ఇప్పుడు మరి ఆన్లైన్ ద్వారా కూడా ప్రపంచంలో అనేకులకు పాస్టర్లుగా తయారవ్వడానికి పురుషులను మాత్రమే ఆయన ట్రైన్ చేస్తూ వచ్చారు. ఆ ప్రకారము మెకార్థర్ ఎప్పుడైనా వాక్యానికి వ్యతిరేకంగా ఏ డినామినేషన్ వారైనా, రోమన్ క్యాథలిక్స్ అయినా, లేకపోతే ప్రాస్పెరిటీ క్యారిస్మాటిక్ గ్రూప్స్ అయినా ఎవరైనా సరే చేసినప్పుడు, అట్లాంటి ప్రకటనలు, ప్రసంగాలు, అట్లాంటి పోకడలు వచ్చినప్పుడు వెంటనే వాక్యాన్ని ఎత్తి ఆయన ఖండించేవాడు. దాన్ని బట్టి కూడా ఆయన చాలా విస్తృతంగా విమర్శలకు, నిందలకు, అవమానాలకి గురయ్యాడు. కోవిడ్ మనకు వచ్చినప్పుడు 2020లో మొదటి వారాల్లో అందరూ ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క సంఘ ఆరాధనలను ఆన్లైన్లోకి తీసుకెళ్ళిపోయారు. సంఘ మరి ఆరాధన ఎక్కడైతే మందిరాలు ఉన్నాయో దాంట్లో జరగకుండా చేశారు. మెకార్థర్ కూడా మొదట కొన్ని వారాలు అట్లాగే చేశాడు. కానీ ఎప్పుడైతే ఇది అంత ఘాతుకమైనటువంటి విషయం కాదు కనుక ప్రభుత్వము లేకపోతే రాష్ట్రము సంఘాన్ని మీరు కూడుకునేటట్టు, ఆరాధన చేసుకునేటట్టు చెయ్యండి అని అనుమతి ఇవ్వాల్సిన పని లేదు. దేవుడు చెప్పినట్టు మేము కూడుకుంటాం, దేవుడు మాకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో సహాయం చేస్తాడని ఆయన కాలిఫోర్నియా రాష్ట్రానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయి తన చర్చ్ని ఓపెన్ చేశాడు. మిగతా అన్ని మూతబడి ఉన్నాయి, ఆన్లైన్ సర్వీసెసే. కానీ ఆయన చర్చ్ని ఓపెన్ చేశాడు. అన్ని చర్చెస్కి వెళ్ళలేని వారు ఆయన చర్చ్కి రావడం, విస్తృతంగా జనం కూడుకోవడం, అన్నీ కోవిడ్ మెషర్స్ పాటించినప్పటికీ గవర్నమెంట్ మెకార్థర్ మీద, జీసీసీ మీద కోర్టులో కేసు వేసింది. ఆ కేసు కూడా చాలా కాలం నడిచింది. అది ఇంటర్నేషనల్ న్యూస్గా మారింది. చివరికి మెకార్థర్ అండ్ జీసీసీ చర్చే కోర్టులో కేసు నెగ్గింది. సో ఆ ప్రకారం కూడా ఎప్పుడు ప్రభుత్వానికి కానీ లేకపోతే పాపిస్టి విషయాలకు కానీ తల ఒగ్గకుండా, రాజీ పడకుండా నమ్మకముగా దేవుడి సేవ చేసినటువంటి దైవజనుడు. ఆయన గురించి ఎన్నో చెప్పుకోవచ్చు, కానీ అంత సమయము ఇప్పుడు నేను తీసుకోలేను. ముఖ్యంగా ఆయన బిబ్లికల్ ఇన్ఎరెన్సీ గురించి పోరాడాడు. అంటే వాక్యము లోపము లేనిది, వాక్యములో ఎలాంటి పొరపాటు లేదు కనుక వాక్యమే విశ్వాసానికి, భక్తికి ఆధారము, అధికారముతో కూడుకున్నటువంటి ఏకైక అంశము అని దానికోసం తన జీవితకాలం అంతా పోరాడాడు. తర్వాత ఎక్స్పాజిటరీ ప్రీచింగ్, వచనం వెంబడి వచనం, పరిశుద్ధ లేఖనాలను నమ్మకముగా వారాలు, మాసాలు, సంవత్సరాలు సంఘానికి క్రమబద్ధమైనటువంటి దైవిక శాస్త్రాన్ని బోధిస్తూ వచ్చాడు. ఎక్స్పోజిషనల్ ప్రీచర్గా, బిబ్లికల్ ఎక్స్పాజిటర్గా ప్రపంచం అంతట్లో చాలా తక్కువ మందికి ఉన్నటువంటి గౌరవం, గుర్తింపు ఆయనకున్నాయి. లోతైన రీతిలో వాక్యాన్ని, స్పష్టముగా వాక్యాన్ని, ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి. అండ్ ఇక ఎడ్యుకేషన్లో, సెక్యులర్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో నాయకత్వాన్ని వహించాడు. ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్నాడు. ఇక నానా రకాలైనటువంటి పరిచర్యలను ప్రోత్సహించాడు. ఆ ప్రకారం మెకార్థర్ ప్రపంచంలో దేవుడిని మహిమపరిచాడు, అనేకులకు మాదిరిని విడిచిపెట్టాడు, మేలుకరంగా ఉన్నాడు. సో నేను 3 నాకు నచ్చిన విషయాలు క్లుప్తంగా చెప్పి ఈ పాడ్కాస్ట్ని ముగిస్తాను. మొదటిది, జాన్ మెకార్థర్ ఫాలోడ్ ద ప్రీసెప్ట్ ఆఫ్ గాడ్ సిన్సియర్లీ. జాన్ మెకార్థర్ దేవుడి వాక్యం నేర్పించేటువంటి విధానమును యథార్థముగా గైకొన్నాడు. ఆయన ఎజ్రా 7వ అధ్యాయము 10వ వచనంలో, ఎజ్రా 7:10లో ఇట్లా రాయబడింది: ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. సో ఎజ్రా భక్తుడు ఏం చేశాడు? 3 పనులు చేశాడు. 1, ధర్మశాస్త్రమును, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించాడు.
అంటే దేవుడి ధర్మశాస్త్రాన్ని, దేవుడి లాని ఆయన పఠించాడు. దాన్ని క్షుణ్ణంగా, జాగ్రత్తగా దేవుని క్రమాన్ని అనుసరిస్తూ ఎట్లా దాన్ని పఠించాలో అట్లా పఠించాడు. మెకార్థర్ కూడా తన జీవితం అంతటిని లేఖనాల పఠనకి సమర్పించేసుకున్నాడు. స్టూడెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్గా ఆయన అట్లా ఉండిపోయాడు. సెకండ్, దాని చొప్పున నడుచుకొనుటకు ఎజ్రా ఏ లేఖనాలనైతే పఠించాడో, నేర్చుకున్నాడో వాటి ప్రకారమే జీవితంలో ప్రవర్తించాడు. వాటిని తూచా తప్పకుండా పాటించాడు. సో జాన్ మెకార్థర్ భక్తిపరుడు అన్నాను, దైవజనుడు అన్నాను. ఎందుకంటే దేవుడి మీద ఆయనకు అట్లాంటి విశ్వాసం, విధేయతలు ఉన్నాయి. దానికి కారణం వాక్యాన్ని ఆయన అనుసరించాడు, వాక్యానికి ఆయన లోబడ్డాడు. అందరికీ వ్యతిరేకంగా ఆయన ఎవరు ఏమన్నా కూడా, ఎవరు ఏం చేసినా కూడా ఆయన మాత్రం వాక్యాన్ని అనుసరించాడు. ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా గురించి రాయబడింది. సో క్రైస్తవ విశ్వాసులకు, ముఖ్యంగా పరిశుద్ధులకు, తన సంఘానికి ఆయన ప్రతి వారము దేవుని వాక్యాన్ని వచనం వెంబడి వచనము వివరణాత్మకంగా వారికి అర్థమయ్యే రీతిలో బోధించాడు. చాలా మంచి అమోఘమైనటువంటి ప్రసంగికుడిగా, బోధకుడిగా ప్రపంచవ్యాప్తముగా ఆయన ఎంతోమంది జీవితాలకు ఉపయోగపడ్డాడు. సో అట్లాంటి కమిట్మెంట్లో ఆయన ఉన్నాడు. దాన్ని ఆయన పూర్తి చేశాడు. సో మెకార్థర్ నమ్మినటువంటి వాక్యం ఏంటి అంటే 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి హెచ్చరిక వచనం అది. దాన్ని మెకార్థర్ తన జీవితంలో అమలు చేశాడు. కనుకనే అంత మంచి వాక్య పరిచారకుడిగా అందరికీ ఆశీర్వాదకరంగా మారాడు. రెండవది, జాన్ మెకార్థర్ ఫర్వెంట్లీ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓవర్ 50 years టైర్లెస్లీ. 50 ఏళ్లకు పైగా, 60 ఏళ్ల వరకు ఆయన దేవుడి వాక్యాన్ని అలసిపోకుండా, మార్పు చేసుకోకుండా, చుట్టుపక్కల అందరూ వాక్యాన్ని మార్చేస్తున్నారు, ప్రసంగ రీతులు మారిపోతున్నాయి. ఎందుకంటే మనుషులకు నచ్చేటట్టు, వారికి కావలసినటువంటి స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులు పెరిగిపోతున్నటువంటి సమయంలో మెకార్థర్ మార్పు లేకుండా, అలసిపోకుండా వాక్యాన్ని వచనం వెంబడి వచనం వివరణాత్మకంగా, గ్రంథము తర్వాత గ్రంథం, మొదట నూతన నిబంధన అంతా ఆయన అట్లా పూర్తి చేసేసాడు. అది ప్రస్తుతము అరుదైనటువంటి అచీవ్మెంట్, అన్కామన్ అచీవ్మెంట్ అన్నమాట, అసాధారణమైనటువంటి విషయం. సో భక్తిగల వాక్య పరిచారకుడిగా, ఆత్మీయ నాయకుడిగా తన ప్రజలకి, అంటే తన సంఘస్థులకి దేవుడి యొక్క చిత్తం ఏంటి, దేవుడి యొక్క మార్గం ఏంటి, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి, అండ్ ఏ ప్రకారము మనము దేవుడి ప్రజలముగా, నమ్మకముగా ఉండగలం అనేది దేవుడి వాక్యం నుండి ఆయన ఎత్తి చూపి నేర్పించాడు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనంలో, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనములయందు ప్రవీణుడునై ఉండెను. సో ఈయన కూడా, జాన్ మెకార్థర్ కూడా ఒక థియోలోజియన్ అండ్ ఒక ప్రీచర్. వాక్యమును గొప్పగా వివరణాత్మకంగా బోధించేటువంటి బోధకుడు. దాని యందు అంత ప్రావీణ్యతను ఆయన కష్టపడి సంపాదించాడు. ఒక ప్రసంగం కొరకు ఆయన 7 ప్రసంగాలు చేసిన తర్వాత, అంత పెద్ద పాస్టర్ అయిన తర్వాత కూడా 30 గంటలు కష్టపడి తర్వాత ప్రార్థనాపూర్వకంగా ప్రసంగం చేసేవాడు. ఈ రోజున బైబిల్ పూర్తిగా ఒక్కసారి కూడా చదవని వారు పాస్టర్లు, టీవీ ప్రసంగికులు, యూట్యూబ్ బోధకులు అయిపోయారు. అది మనకున్న దురదృష్టం. ఆల్ మొహలర్ సదర్న్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్లో, సదర్న్ బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంట్గా 30 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి మరొక థియోలాజియన్ మెకార్థర్ గురించి ఇట్లా అన్నాడు: హీ వాజ్ ఎ లయన్ ఆఫ్ ద పుల్పిట్లో ఉన్నటువంటి సింహం జాన్ మెకార్థర్. తర్వాత ఆయన ఏమన్నాడంటే, హీ వాజ్ ఎ ప్రీచర్ గాడ్ యూజ్ టు మేక్ అదర్ ప్రీచర్స్ బెటర్ ప్రీచర్స్. ఇతర ప్రసంగికులను ఇంకా శ్రేష్టమైన ప్రసంగికులుగా మార్చుటకు దేవుడు జాన్ మెకార్థర్ అనే ప్రసంగికుడిని వాడుకున్నాడు. అది అక్షర సత్యం. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది, వేల మంది పాస్టర్లు మెకార్థర్ గారి దగ్గర నేర్చుకుని వారి సంఘాలకు వారు సత్యవాక్యాన్ని ప్రకటించి ఆశీర్వాదకరంగా మారారు. మెకార్థర్ తన తరువాతి తరం వారికి కూడా మంచి వాక్య పరిచారకులను, సంఘ కాపులను అందజేయాలని చెప్పి 2 తిమోతి 2:2 అమలు చేశాడు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము.
సో ద మాస్టర్స్ సెమినరీ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో అట్లా పురుషులు సంఘ కాపర్లు అవ్వడానికి వాక్యానుసారమైనటువంటి తర్ఫీదు, ఆ థియోలాజికల్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలైంది. అది జరుగుతోంది. చివరిది మూడవది, జాన్ మెకార్థర్ ఫినిష్డ్ హిస్ రేస్ లుకింగ్ అంటూ జీసస్ పేషెంట్లీ. ఓపికతో తన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో పరుగు తీసి యేసు వైపు చూస్తూ మెకార్థర్ తన పరుగును కడముట్టించాడు. 50 ఏళ్లకు పైగా ప్రపంచంలో పేరుగాంచినటువంటి సంఘ కాపర్లు, లేకపోతే ప్రసంగికులు, లేకపోతే బైబిల్ బోధకుల్లో ఎక్కువ శాతము మనము వారు నిలదొక్కుకోలేక కార్యారంభం అయితే బాగుంది కానీ కార్యాంతం బాగా లేదని పడిపోయినటువంటి వారినే మనం చూస్తాం. గత 20 ఏళ్ళుగా అయితే మరీ విస్తృతంగా అట్లాంటి వారిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క 5-10 సంవత్సరాల్లో ఇంకా చాలామంది దేవుడి నామానికి దూషణ తీసుకుని వచ్చారు. కానీ అట్లా ఏ విషయంలో కూడా ఆయన వెనుకబడకుండా, రాజీ పడకుండా, నమ్మకమైన సేవకుడిగా, నీతిగల సేవకుడిగా, నిష్టగల సేవకుడిగా చివరి వరకు 86 సంవత్సరాల వయస్సు వరకు వయోవృద్ధుడిగా ఆయన వచ్చేంత వరకు కూడా నమ్మకంగా దేవుడి కొరకు సేవ చేశాడు. బ్లేమ్లెస్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా దేవుడి సన్నిధానానికి వెళ్ళిపోయాడు. అంటే నిందారహితుడైనటువంటి దేవుని సేవకుడిగా, దేవుడి మీద, ఆయన కృప మీద ఆధారపడి, ఆయన యొక్క జ్ఞానము, సామర్థ్యము, ఆత్మ నడిపింపు, అనుగ్రహం మీద ఆధారపడి సేవ చేసి దైవ సన్నిధికి మెకార్థర్ వెళ్ళిపోయాడు. 2 తిమోతి 4:5-8 వరకు అపోస్తలుడైన పౌలు ఇట్లా రాశాడు, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమ పడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఆ తిమోతికి ఇచ్చిన ఆదేశం. తర్వాత తన చివరి సాక్ష్యము, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. సో ఇదే ప్రకారము మెకార్థర్ దేవుడి సన్నిధానానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రకారము సాక్ష్యముతో ఆయన వెళ్ళిపోయాడు. అది నిజంగా ఘనమైనటువంటి విషయం. దేవుడికి స్తోత్రం. అండ్ మెకార్థర్ విడిచిపెట్టినటువంటి ఆయన పెద్ద కుటుంబం, ఆయన భార్య, ఆయన కుమారులు, కుమార్తెలు, వారి భర్తలు, భార్యలు, వారి బిడ్డలు, ముని మనవళ్ళు, మనవరాళ్ళు, పెద్ద కుటుంబం, వారి ఆదరణ కొరకు అండ్ గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ పెద్ద ఫ్యామిలీ, దేవుని యొక్క కుటుంబం, వారి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. పోయిన సంవత్సరం మార్చ్ 2024లో నేను షెపర్డ్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు గ్రేస్ కమ్యూనిటీ చర్చ్లో దాదాపు 5 రోజులు అక్కడ నేను ఆ కాన్ఫరెన్స్లో, తర్వాత సండే సర్వీస్లో పాల్గొన్నప్పుడు మెకార్థర్ని అది చివరిసారి దగ్గరగా చూడడం. అప్పటికే ఆయన అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారు, కానీ ఆసారి మాత్రం ఆయన వచ్చారు, వాక్య పరిచర్య కూడా చేశారు. ఇక దాని తర్వాత ఈ సంవత్సరం ఆయన షెపర్డ్స్ కాన్ఫరెన్స్కి రాలేదు అండ్ ప్రభు సన్నిధానానికి వెళ్ళిపోయారు. ఎటికేలకు ఒక నమ్మకమైన సేవకుడు ఏ ప్రకారము ఉండాలి, ఉండొచ్చు, దేవుడి కొరకు ఎట్లా తన జీవితాన్ని ఖర్చు పెట్టాలి అనేది మెకార్థర్ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది, అరుదైనటువంటి అట్లాంటి సేవకులను మనం కలిగి ఉండటం ధన్యత. కాకపోతే అట్లాంటి వారిని మనము కోల్పోవడం అది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు జాన్ మెకార్థర్ స్థానాన్ని మరెవరూ తీసుకోలేరు. దేవుడు ఎవరిని అక్కడ నియమిస్తాడో నెక్స్ట్ పాస్టర్గా మనకు తెలియదు, కానీ ప్రపంచానికి ఒక వాయిస్గా, సత్య స్వరముగా ఉన్నటువంటి మెకార్థర్ స్వరం ఇక ఆయన లేడు. కాకపోతే ఆయన రికార్డెడ్ మెసేజెస్ ద్వారా, వీడియోస్ ద్వారా వినపడుతూ ఉంటుంది. బట్ ఆ లోటు మాత్రం ఉంటుంది. అయినా దేవుడి సమయంలో దేవుడు పిలుచుకున్నాడు. దాన్ని బట్టి దేవుడికే స్తోత్రం. నాకు ఒక భక్తి గీతం, ఆంగ్ల భక్తి గీతం గుర్తొస్తుంది. పిపి బ్లిస్ అనే భక్తుడు రాశాడు, హోల్డ్ ద ఫోర్ట్ ఫర్ ఐఎమ్ కమింగ్. కోటను కాయు, నేను వస్తున్నాను. ఇది అమెరికా సివిల్ వార్ జరుగుతున్నటువంటి సమయంలో ఆల్టోమా పాస్ దగ్గర ఒక కోట ఉండేది. ఆ ఫోర్ట్ని కాయడానికి జనరల్ కోర్స్ అండ్ అతని సైన్యం అక్కడ నియమించబడ్డారు. వారు కాస్తున్నారు. కాకపోతే జనరల్ హుడ్, ఆయన సైన్యము వీరి మీద దాడి చేసినప్పుడు, ముట్టడి వేసినప్పుడు వీరు బలహీనమైపోయారు. చాలా ప్రాణ నష్టం జరిగింది. ఓడిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. నిరీక్షణ లేని స్థితుల్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఒక మెసేజ్ వచ్చింది వారికి. దూరంగా లోయలో 20 మైళ్ళ దూరం నుండి జనరల్ షెర్మన్ తన సైన్యంతో వస్తున్నాడు. కాకపోతే
తెల్ల జెండా మీద ఈ మాటలు రాసి ఆయన సందేశాన్ని పంపాడు. ఆ సందేశం ఏంటంటే, హోల్డ్ ద ఫోర్ట్ ఫర్ ఐ యామ్ కమింగ్. కోటను కాస్తూనే ఉండు, నేను వస్తున్నాను. నేను వచ్చిన తర్వాత నేను కైవసం చేసుకుంటాను, నేను నీకు యుద్ధంలో జయమిస్తాను. ఆ పాట నాకేం గుర్తు చేసిందంటే, జాన్ మెకార్థర్కి దేవుడు అట్లాగే సంఘాన్ని కాయు, 50 ఏళ్ళు 56 ఏళ్ళు నీకు అప్పగిస్తాను, నువ్వు కాయు, నేను వచ్చేంత వరకు నమ్మకంగా కాయు, తర్వాత నేను దాన్ని కైవసం చేసుకుంటాను. సో అట్లాగే మెకార్థర్ తన పరిచర్యను మరి కార్యారంభము కంటే కార్యాంతము మంచిగా ముగించి దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. అట్లాంటి సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే మన తరంలో అట్లాంటి వారిని దేవుడు ఇంకా లేపాలని. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది భ్రష్టులు, ఎక్కువ మంది భక్తిహీనులు, ఎక్కువ మంది బోగస్ బోధకులు. వారి బారిన పడి మీరు బలైపోకుండా జాగ్రత్తగా ఇట్లాంటి వారి కోసం కనిపెట్టండి. అట్లాంటి వారి బోధల కింద కూర్చోండి. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు దేవుడి వాక్యానుసారమైన బోధన అనుసరించి బ్రతుకుదుముగాక. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. ఇక్కడి నుండి పరలోక ప్రయాణము, ఆ తర్వాత నిత్యత్వం అంతా కూడా వాక్యముతో ముడిపెట్టబడింది. వాక్యము లేకపోతే అవి మనకు దక్కవు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.